సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన 2020 ఎన్నికల్లో చౌదరి క్యాస్ట్ కు చెందిన బూరం శైలజ అనే మహిళ బీసీ జనరల్ స్థానం 10వ వార్డులో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఈ మేరకు రెండో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి నరసింహారాజు అసలు విషయం తెలుసుకొని సంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. 4.5 సంవత్సరాల విచారణ తర్వాత న్యాయాధికారి రెండో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి నరసింహరాజును ఎన్నికల్లో విజేతగా ఎంపిక చేశారు. న్యాయాధికారి ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని శుక్రవారం బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ని ఆయన కార్యాలయంలో కలిసి అందజేశారు. నరసింహరాజుకు తగు విధంగా న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ గోపాలమ్మ, జిల్లా కార్మిక నాయకులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్ గోపాల్, నరసింహారాజు, వెంకటయ్య, యువ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బషీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్లో 10వ వార్డు బీసీ జనరల్ రిజర్వ్డ్ కావడం జరిగింది. అదేవిధంగా ఒక ఓసీ చౌదరి శైలజ అనే ఒక పర్సన్ బీసీ రిజర్వేషన్ మీద నిలబడి నాపై పోటీ చేసి గెలవడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా 2013లో కూడా సేమ్ అదే బీసీ జనరల్ మీదనే ఆమె 2013లో కూడా వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయింది ఆమె. మేము ఇలాగే ఆమెది మొత్తం టోటల్గా ఆమె చదువుకున్న సర్టిఫికెట్లతో సహా ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు అనుకూలంగా, అంటే ఈ బీసీలకు ఇప్పటికే చాలాసార్లు అన్యాయం జరిగింది అనే ఉద్దేశం మీద, అలాగే ఈమె బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కంటెక్ట్ జరగడం వల్ల ఆమెని జిల్లా కోర్టు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ యొక్క లెటరు, ఈ ఏదైతే ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి మన అడిషనల్ కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దీనిపైన ఎటువంటి చట్టరీత్యా ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి కూడా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రాసెస్లో సెకండ్ లీలో నేనున్నా కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన తగిన న్యాయం చేస్తాడని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. పోటీలో పాల్గొనే ముందు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, బీసీఆ లేకపోతే ఇంకొకటి అనేది మీరు అప్పటికి మీకు సమాచారం లేదా? మాకు అప్పటికి సమాచారం లేదండి. ముందు ఏదైతే జనరల్గా మామూలుగా బీసీ జనరల్ అనేసరికి అందరూ కంటెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె ఓసీ చౌదరి అని చెప్పేసి తెలిసిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాకు తెలియడం జరిగింది. దాని తర్వాత మేము యథావిధిగా ఆమె ఎక్కడెక్కడ చదువుకున్నది, ఎక్కడెక్కడ ఆమె స్టడీ చేసిందని చెప్పేసి చూసి చదువుకున్నది ఎక్కడని చెప్పేసి సర్టిఫికేట్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కోర్టుకు సరెండర్ చేయడం జరిగింది. మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో సంగారెడ్డి అదేవిధంగా తను 2020లో మామూలుగా బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ ఉన్నప్పటికీ తను ఓసీ కావడము జరిగింది కాబట్టి అదేవిధంగా మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము సంగారెడ్డి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమెను డిస్క్వాలిఫై చేసి నాకు తగిన న్యాయం నాకే ఆ సీట్ ఇవ్వగలరని కోరుతున్నాం.